ఉత్తరప్రదేశ్ గాజియాబాద్ లో ఓ వ్యక్తి పండ్ల రసాల్లో మానవ మూత్రాన్ని కలిపి విక్రయిస్తున్నాడన్న ఆరోపణ ఒక్కసారిగా స్థానికంగా కలకలం రేపింది. దీంతో కస్టమర్లు జ్యూస్ షాప్ యజమానిని చితకబాదారు. సమాచారం అందుకున్న పోలీసులు జ్యూస్ షాప్ యజమాని, అతడి దగ్గర పనిచేస్తున్న 15 ఏళ్ల బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. బార్డర్ ప్రాంతంలో ఖుషీ జ్యూస్ పాయింట్ ను ఆమిర్ ఖాన్ అనే వ్యక్తి నడుపుతున్నాడు. అతడు జ్యూసుల్లో మానవ మూత్రం కలిపి కస్టమర్లకు అందిస్తున్నాడని ఆరోపణలొచ్చాయి. దీంతో ప్రజలు ఆమిర్ ఖాన్ ను తీవ్రంగా కొట్టారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని ప్రజల నుంచి ఆమిర్ ఖాన్ ను రక్షించి అదుపులోకి తీసుకున్నారు. అతడితో పాటు జ్యూస్ పాయింట్ లో పనిచేసే మైనర్ ను స్టేషన్ కు తరలించారు. ఘటనపై గాజియాబాద్ ఏసీపీ భాస్కర్ వర్మ స్పందించారు. పోలీసులకు మూత్రంతో నిండిన పెద్ద సీసా లభించిందని అన్నారు. దానిని టెస్టులకు పంపామని చెప్పారు. ఎఫ్ఐఆర్ నమోదు చేసి విచారణ చేపట్టినట్లు వివరించారు. మూత్రంతో నిండిన సీసా గురించి యజమానిని ప్రశ్నించగా అతడి నుంచి ఎటువంటి సంతృప్తికరమైన సమాధానం రాలేదని అన్నారు. తప్పు జరిగినట్లు తేలితే జ్యూస్ షాప్ యజమాని ఆమిర్ ఖాన్ పై కఠిన చర్యలు తీసుకుంటామని ఏసీపీ అన్నారు. జ్యూసుల్లో మానవ మూత్రం కలిపి విక్రయించడంపై స్థానికుల్లో తీవ్ర ఆగ్రహం వ్యక్తమైంది. అందుకే జ్యూస్ షాప్ యజమానిని చితకబాదారు. ఈ దాడి వీడియోను గుర్తు తెలియని వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అది కాస్త వైరల్ అయింది. ఘటన వెనుక ఏదైనా కుట్ర కోణం ఉందా, దుకాణదారుడి వ్యక్తిగత చర్య అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.